కృష్ణ ముకుంద మురారి రచించిన వారు ఎస్ఏ నాయుడు గారు. కృష్ణ పూజకు రెడీ అయి భర్త కోసం వెయిట్ చేయసాగింది. కాసేపటికి తన స్నానం కంప్లీట్ చేసి టవల్ చుట్టుకుని బయటకు వచ్చాడు మురారి. మొబైల్ సెర్చ్ చేసుకుంటున్న కృష్ణకి అడుగుల చప్పుడు విని భర్త వచ్చాడని అర్థమైంది. అమ్మయ్య వచ్చారా దొరగారు, త్వరగా రెడీ అవ్వండి, ఇప్పటికే చాలా లేట్ అయ్యింది అని ఇంకేదో అనబోయి భర్త అవతారం చూసి షాక్తో ఆ మాట మధ్యలోనే ఆగిపోయింది కృష్ణకు. ఎందుకంటే స్నానం చేసి డ్రెస్ వేసుకోకుండా రావడం వలన కండలు తిరిగిన భర్త దేహం ఆమెకి స్పష్టంగా కనిపించింది. తెల్లని సున్నితమైన దేహంపై నీటి బిందువులు ముత్యాల్లా మెరుస్తున్నాయి. మొట్టమొదటిసారి అతన్ని అలా అర్ధనగ్నంగా చూడటం, అందులోనూ అతను తన భర్త అన్న తీయని నిజం గుర్తుకొచ్చేసరికి కంగారుతో పాటు గుండెల్లో చిన్నపాటి గుబులు కూడా మొదలైంది. కళ్ళు పెద్దవిగా చేసుకుని ఆశ్చర్యంగా చూస్తూనే ఉంది. ఏదో చెప్తున్నావు, చెప్పు బంగారం అని అడిగాడు మురారి అద్దం ముందు హెయిర్ సర్చ్ చేసుకుంటూ. ఆ మాటతో స్పృహలోకి వచ్చి వాస్తవం అర్థమై కంగారుగా వెనక్కి తిరిగి చేతులతో మొహం దాచుకుంది కృష్ణ. రే ఈడియట్, స్నానం చేయడానికి వెళ్ళేటప్పుడు డ్రెస్ తీసుకెళ్లడం తెలియదా? తమరి దేహదారుఢ్య ప్రదర్శన చూడలేకపోతున్నాం ఇక్కడ అంది కృష్ణ కోపంగా. ఏంటి బంగారం, దేహం దారుఢ్యమని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అంటూ చిరాగ్గా తనని తాను గమనించుకున్న మురారికి భార్య కంగారు కారణమేంటో అప్పుడు అర్థమై నవ్వుకున్నాడు. ఓహో, ఇదన్నమాట అసలు సంగతి. అయితే ఏంటిప్పుడు, నన్ను ఇలా చూసి టెంప్ట్ అయిపోయావా, ఆగలేకపోతున్నావా అని అడిగాడు మురారి కొంటెగా నవ్వుతూ. హలో బాస్, అంత సీన్ లేదు. కృష్ణవేణి ఇక్కడ. ఇలాంటి చిన్న చిన్న వాటికే టెంప్ట్ అయ్యేంత వీక్ హార్టెడ్ పర్సన్ ఏం కాదు అంది కృష్ణ ఉక్రోషంగా వెనక్కి తిరగకుండానే. అబ్బచ్చా, అందుకేనా భయపడి వెనక్కి తిరిగి కళ్ళు మూసుకున్నావు అని అడిగాడు మురారి వెటకారంగా. నిజంగా నాకు భయమేం లేదు, కాకపోతే ఎంతైనా ఆడపిల్లని కదా, అందుకే నేరుగా మగాడి శరీరాన్ని చూడడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను అంతే అంది కృష్ణ మెల్లగా. మురారి నవ్వుకుంటూ భార్య ముందుకు వెళ్ళి ఆమె నడుం చుట్టూ చేయి వేసి దగ్గరకు లాక్కున్నాడు. అప్పటి వరకు కంగారుగా మొహం దాచుకున్న కృష్ణ అతను అలా చేసేసరికి నేరుగా అతని నగ్నదేహపు గుండెల మీద చేరిపోయింది. ఒక పక్క వెచ్చగా తాకిన అతని చేతి స్పర్శ గుండెల్లో అలజడి కలిగిస్తుంటే, మరోవైపు లయబద్ధంగా వినిపిస్తున్న అతని గుండె చప్పుడు ఆమెలో కంగారు కొద్ది కొద్దిగా తగ్గించసాగింది. అలా తెలియకుండానే భర్త గుండెలపై వాలిపోయి కంగారుగా నేల చూపులు చూడసాగింది కృష్ణ. ఓయ్ బంగారం, ఒక్కసారి నన్ను చూడు అని పిలిచాడు మురారి లాలనగా. అయినప్పటికీ కృష్ణ ధైర్యం చేయలేకపోయింది. దాంతో ఆమె మనసు అర్థం చేసుకుని మురారి నవ్వుతూ మెల్లగా ఆమె గడ్డం పట్టుకుని పైకి ఎత్తాడు. ప్రేమగా చూస్తున్న భర్త వైపు అదురుతున్న అధరాలతో అమాయకంగా కళ్ళు టపటపా ఆడిస్తూ ఆరాధనగా చూసింది కృష్ణ. పిచ్చి బంగారం, నీ మొగుడి శరీరాన్ని చూడడానికి నువ్వు ఇబ్బంది పడటం ఏంటే? నన్ను ఇలా చూసే అవకాశం, హక్కు అన్నీ ఈ ప్రపంచంలో నీ ఒక్కదానికే ఉన్నాయే. ఈ ఒక్కరోజే కాదు, లైఫ్ లాంగ్ నువ్వు నన్ను ఇలాగే చూడాలి, ఇలాగే హత్తుకోవాలి, ఇలాగే నా గుండెలపై నిద్రపోవాలి. అప్పుడు కూడా ఇలాగే ఇబ్బంది అంటూ దూరం అయిపోతావా అని అడిగాడు మురారి ప్రేమగా భార్య వైపు చూస్తూ. అంటే నిజంగా ఇబ్బంది ఏమీ కాదు, చిన్నపాటి సిగ్గు అంతే అందే కృష్ణ కంగారుగా. అబ్బో, నా బంగారానికి సిగ్గు ముంచుకొచ్చిందా? అయితే వెంటనే డోర్ క్లోజ్ చేసి అదంతా చిటికలో ఎగిరిపోయేలా మ్యాజిక్ చేయనా అని అడిగాడు మురారి నవ్వుతూ. అప్పటి వరకు టెన్షన్గా చూస్తున్న కృష్ణకి భర్త ఉద్దేశం అర్థమై వెంటనే అతన్ని కాస్త దూరం నెట్టింది. మహానుభావ, చూస్తూ ఊరుకుంటే ఇలాగే నన్ను మాటలతో మాయ చేసి పవిత్ర కార్యాన్ని పట్టపగలే చేసేసేలా ఉన్నావు. నేను బయట వెయిట్ చేస్తాను, తమరు రెడీ అయి తగలడండి అంటూ కంగారుగా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయింది కృష్ణ. మురారి కూడా భార్య టెన్షన్ చూసి నవ్వుకుంటూ రెడీ అవ్వడానికి వెళ్ళిపోయాడు. అమ్మయ్య, త్రుటిలో ప్రమాదం తప్పింది అనుకుని తేలిగ్గా ఊపిరి పీల్చుకున్న కృష్ణ మెట్లపై దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చున్న అర్జున్ని చూసి దగ్గరకు వెళ్ళింది. అర్జున్ ఆలోచనలో పడిపోయి కృష్ణ వచ్చిన సంగతి కూడా గమనించలేదు. ఏంటి డాక్టర్ మరిది గారు, ఇక్కడ కూర్చొని అంతలా ఏం ఆలోచిస్తున్నారు అని అడిగింది కృష్ణ నవ్వుతూ. అబ్బే, ఏం లేదు వదినా అన్నాడు అర్జున్ కంగారుగా లేచి నిలబడి. నా దగ్గర మొహమాటం ఎందుకు, ప్రాబ్లం ఏదైనా ఉంటే పర్వాలేదు చెప్పు, నేను ఏదైనా చేయగలిగితే చేస్తాను అంది కృష్ణ చిరునవ్వుతో.
ఆమె అలా అడిగేసరికి ఎందుకో తన మనసులో ఆలోచన పంచుకోవడానికి తనే కరెక్ట్ మనిషి అనిపించింది అర్జున్కి. ఏం లేదు వదిన, ఒక అమ్మాయి మనసులో ఏముందో అన్న విషయం మనం అడగకుండా, తను చెప్పకుండా తెలుసుకునే మార్గం ఏదైనా ఉందా అని అడిగాడు అర్జున్ సీరియస్గా. సడన్గా అయ్యగారి ఆలోచనలు అమ్మాయిల మనసు వైపు ఎందుకు మళ్ళాయి? కొంపదీసి తమరు కూడా అన్నయ్యల రూటు ఫాలో అవుతున్నారా ఏంటి అని అడిగింది కృష్ణ నవ్వుతూ. అబ్బే, అలాంటిదేమీ లేదు వదిన, జస్ట్ ఎందుకో తెలుసుకోవాలి అనిపించింది అంతే అన్నాడు అర్జున్ కంగారుగా. చూడర్జున్, చాలామంది అబ్బాయిలు అనుకున్నట్టు అమ్మాయిలు అన్ని విషయాలు మనసులోనే దాచుకుంటారు అనేది శుద్ధ అబద్ధం. అమ్మాయిల మనసులో అర్థం చేసుకోలేక అబ్బాయిలు సృష్టించుకున్న సాకులు అవన్నీ. నిజం ఏంటంటే అమ్మాయి గురించి పూర్తిగా నీకు తెలిస్తే ఆటోమేటిక్గా అమ్మాయి మనసులో ఏముందో చెప్పకుండానే తెలిసిపోతుంది అందే కృష్ణ చిరునవ్వుతో. అయితే వదిన, మరి అమ్మాయిల గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఏం చేయాలి అని అడిగాడు అర్జున్ అనుమానంగా. ఈ టాపిక్ పై అర్జున్ ఎందుకంత ఆసక్తి చూపిస్తున్నాడో కృష్ణకు అర్థం కాలేదు. కానీ ఖచ్చితంగా అతని ప్రశ్నల వెనుక ఒక అమ్మాయి ఉంది అని మాత్రం అర్థమైంది. మామూలుగా పెళ్ళైన అమ్మాయిలు మనసులో ఏం దాచుకోకుండా భర్తలతో స్పష్టంగా చెప్పేస్తారు. అదే పెళ్లి కాని అమ్మాయిలైతే మాత్రం తమకు చెప్పుకోవాలి అని ధైర్యం వచ్చే మనిషి కనిపించేంత వరకు తమ ఆలోచనలన్నీ డైరీ లాంటి మాధ్యమాల్లో రాసుకుంటారు. అందరూ కాకపోవచ్చు, బట్ 100లో 60% అమ్మాయిలు మాత్రం డెఫినెట్గా అలాగే చేస్తారు అందే కృష్ణ సీరియస్గా. సో నేను కూడా అమూల్య డైరీ చూస్తే తను ఎందుకు అలా ఉందో తెలుసుకోవచ్చన్నమాట అనుకొని తన కన్ఫ్యూజన్కి క్లియర్ చేసిన కృష్ణకి థ్యాంక్స్ చెప్పి ఉత్సాహంగా కిందికి వెళ్ళాడు అర్జున్. బావగారు, ఇంక మేము ఇంటికి బయలుదేరుతాం అంటూ సోఫాలోంచి లేచాడు రామ్మూర్తి. అదేంటి బావగారు, 10 నిమిషాల్లో పూజ పెట్టుకొని ఇప్పుడు వెళ్ళిపోతానంటున్నారు? కాసేపు ఆగండి, పిల్లల చేత పూజ పూర్తి చేశాక ఏకంగా భోజనాలు చేసి వెళ్ళొచ్చు అన్నాడు మహేంద్రవర్మ. లేదు బావగారు, ఒక ముఖ్యమైన పని ఉంది, అందుకే అర్జెంటుగా వెళ్ళాలి. అయినా ఎలాగో 3 రోజుల్లో అల్లుడు అమ్మాయి మా ఇంటికే వస్తారు కదా, పర్వాలేదులేండి అన్నాడు రామ్మూర్తి. తనకు తెలియని అర్జెంటు పని భర్తకు ఏముందో అడగాలని శ్రీదేవి అనుకుంది. కానీ అప్పటికే భర్త మాట అనేశాడు కాబట్టి అందరి ముందు అడగడం బాగోదని ఆగిపోయింది. సరే, ముఖ్యమైన పని అంటున్నారు కదా, మీ ఇష్టం, అలాగే వెళ్ళండి. నాన్న, అర్జున్, మామయ్య వాళ్ళని జాగ్రత్తగా ఇంటి దగ్గర డ్రాప్ చేసి రా అన్నాడు మహేంద్రవర్మ సీరియస్గా. అన్నయ్య గారు, మీరెలాగో ఉండమంటున్నా ఉండకుండా వెళ్ళిపోతామంటున్నారు, కనీసం చిన్నమ్మాయినైనా ఉంచండి, తర్వాత మేమే పంపిస్తాం అని అడిగింది వరలక్ష్మి ప్రేమగా. దానిదేముంది తల్లి, అలాగే ఉంటుంది. ఏం చెట్టి తల్లి, అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంటావుగా అని అడిగాడు రామ్మూర్తి తల్లి పక్కన నిలుచున్న కూతురి వైపు చూసి. మీరు చెప్పారు కదా నాన్న, ఉంటానులే అంది అమూల్య తలదించుకొని. వాళ్ళ మాటలు వినగానే అర్జున్కు చాలా హ్యాపీగా అనిపించింది. వెతకబోయిన తీగ కాళ్ళకే తగిలినట్టు తను కోరుకున్న అవకాశం తనకే ఎదురు వచ్చింది. ఇప్పుడు అమూల్య లేకుండా తన ఇంటికి వెళ్ళబోతున్నాను, సో తన డైరీ చూడ్డానికి ఇదే కరెక్ట్ టైం అనుకొని ఉత్సాహంగా బయటికి నడిచాడు అర్జున్. సమయం రాత్రి 8 గంటలు. కిచెన్లో ఉన్న ముకుంద దగ్గరికి వెళ్ళింది వరలక్ష్మి. స్టవ్ పై శ్రద్ధగా పాలు మరగబెడుతుంది ముకుంద. ఏంటమ్మా, కొత్తగా పాలు కాస్తున్నావు? మన ఇంట్లో ఎవరికి నిద్రపోయే ముందు పాలు తాగే అలవాటు లేదు కదా అని అడిగింది వరలక్ష్మి అనుమానంగా. ఇది మామూలు పాలు కాదాంటీ, మ్యాజిక్ మిల్క్. ఇది తాగితే మైకంలో మునిగి తేలిపోయి మైండ్ పనిచేయదు. నేను మీ పెద్ద కొడుకు మరియు కోడలు కలయిక కోసం వేసిన ప్లాన్ ఇదే. ఆల్రెడీ కృష్ణ తాగేసి పైన రెడీగా ఉంది, ఇంకా మురారి కూడా తాగేస్తే ప్లాన్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది అని చెప్పి హాల్లో కూర్చొని ఉన్న మురారికి పాలు ఇచ్చింది ముకుంద. నాకు పాలు తాగే అలవాటు లేదు ముకుంద, నాకు వద్దు అన్నాడు మురారి సీరియస్గా. ఇవి దేవుడి దగ్గర పూజ చేసిన మిల్క్ అంట, ఆంటీ నువ్వు ఖచ్చితంగా తాగాలని చెప్పారు అంది ముకుంద కంగారుగా. దాంతో తప్పదన్నట్టు పాలు తీసుకుని తాగేశాడు మురారి. ఇంకా గేమ్ స్టార్ట్ అనుకొని నవ్వుకుంటూ వెళ్ళిపోయింది ముకుంద. మరో 10 నిమిషాలకు మత్తు మెల్లగా ఎక్కడంతో తూలుతూ పైకి వెళ్ళిపోయాడు మురారి. ఎవరా లోపల అంటూ అరుస్తూ గట్టిగా గది తలుపులు తన్నాడు.
మురారి. లోపల కృష్ణ పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది. మత్తుమందు కలిపిన పాలు తాగడం వలన మైకం కమ్మేసి మొహమంతా పింక్ కలర్లోకి మారిపోయింది. చిన్నపిల్లల బెడ్పై దొర్లుతూ దిండు పట్టుకొని ఆడుకోసాగింది. హాఫ్ శారీలో ఆమె అలా పసిపిల్లలా ఆడుకుంటుంటే మురారి నవ్వుకుంటూ పక్కన కూర్చున్నాడు. ఓసై, ఇక్కడ ఏం చేస్తున్నావు అని మత్తుగా నవ్వుతూ అన్నాడు మురారి. ఆ మాటతో తలెత్తి చూసి చిలిపిగా నవ్వింది కృష్ణ. నిద్ర పట్టట్లేదురా, అందుకే ఆడుకుంటున్నాను అంది కృష్ణ మత్తుగా మురారిపై వాలిపోతూ. అయితే నేను కూడా నీతో ఆడొచ్చా అని అడిగాడు మురారి ఆశగా. సరే, కానీ ఇంతకీ మనం ఇప్పుడు ఏం ఆట ఆడుదాం అని అడిగింది కృష్ణ చిన్నపిల్లలా ఆలోచిస్తూ. మురారి కూడా కాసేపు ఆలోచించి, ఏమో నాకేం గుర్తు రావట్లేదు, నువ్వే చెప్పు అన్నాడు మురారి. వాళ్ళిద్దరూ ఏ సిచ్యువేషన్లో ఉన్నారో, ఏం మాట్లాడుకుంటున్నారో అనే విషయం బ్రెయిన్ వరకు చేరకుండా మధ్యలో ఎక్కిన మత్తు ఆపేస్తుంది. అందువల్ల వాళ్ళ మాటలు కూడా ఇద్దరు చిన్నపిల్లలు మాట్లాడుకుంటున్నట్టే ఉన్నాయి. కాసేపు ఆలోచిస్తున్నట్టుగా పోజ్ పెట్టి ఏదో గుర్తుకొచ్చినట్టుగా కృష్ణ మొహం వెలిగిపోయింది. దొరికింది, ఇప్పుడు మనం అమ్మా నాన్న ఆట ఆడుదాం అంది కృష్ణ ఉత్సాహంగా. అదేం ఆట, ఎలా ఆడాలో నాకు తెలియదే అన్నాడు మురారి నిరాశగా. ఆ మాటకు కృష్ణ పగలబడి నవ్వింది. నీకు అది కూడా తెలియదా? నాకు బాగా తెలుసు అంది కృష్ణ నవ్వుతూ. అవునా, ఎలా తెలుసు అని అడిగాడు మురారి అనుమానంగా. పిచ్చోడా, నేను కాలేజీలో ఉన్నప్పుడు వాటి గురించి పుస్తకంలో చదివాను అంది కృష్ణ ఏదో సాధించినట్టుగా. ఓకే, ఇంతకీ ఆ ఆట ఎలా ఆడాలి అని అడిగాడు మురారి ఆత్రంగా. 1 నిమిషం చూపిస్తాను అంటూ బెడ్ దిగింది కృష్ణ. మైకం ఊపేస్తుంటే అతి కష్టం మీద నిలదొక్కుంది. జాగ్రత్తగా చూసి నేర్చుకో అంటూ తన చున్నీ తీసేసి పక్కన పడేసింది కృష్ణ. బయట తీసేస్తున్నావేంటి అంటూ కంగారుగా కళ్ళు మూసుకున్నాడు మురారి. ఏయ్, నీకేమీ తెలియదు, అమ్మా నాన్న ఆట ఇలాగే ఆడాలి, ముందు కళ్ళు తెరువు అంటూ గట్టిగా అరిచింది కృష్ణ. దాంతో మురారి మెల్లగా కళ్ళు తెరిచి ఎదురుగా చూసి స్టన్ అయిపోయాడు. తెల్లని వెన్నెల లాంటి భార్య అందాలు స్పష్టంగా కనిపిస్తుంటే అప్పటికే పూర్తిగా మత్తులో మునిగిపోయిన మురారికి ఏదో తెలియని వేడి రాచుకుంది. నవ్వుతూ కౌగిలిలోకి ఆహ్వానించింది కృష్ణ. ఏమనుకున్నాడో ఏమో, మురారి కూడా ఉత్సాహంగా పరిగెత్తుకెళ్ళి ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. మెల్లగా బెడ్పై వాలిపోయారు. అలా వాళ్ళకి ఏమాత్రం స్పృహ లేకుండానే జరగాల్సిన సృష్టి కార్యం జరిగిపోయింది. దాదాపు 2 గంటల ప్రణయ యుద్ధం తర్వాత అలసిన దేహాలతో నిద్రలోకి జారుకున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.